ఈ యొక్క మిరప పైరుని చూద్దాము. అసలు చూడండి, ఈ మల్లెపూల తోట అన్న కొంచెం తక్కువ ఉంటుంది. ఈ తోటను చూస్తే మరి రైతు ఏ స్ప్రే చేశారు, వచ్చిన పూత కూడా మొత్తం పిందెగా అవుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఎండలో తీస్తూ ఉన్నాను, అయినప్పటికీ కూడా మీకు కనిపిస్తుందో లేదో మల్లెపూల తోట అన్న కొంచెం తక్కువ ఉంటుంది అంటున్నా. ఈ ఫ్లవరింగు తోట అంతా కూడా సేమ్ ఇలాగే కనిపిస్తూ ఉన్నది. కనిపిస్తుంది కదా, మల్లెపూల తోట లెక్కనే కనిపిస్తుంది. ఎంత నీట్గా గ్రోతింగ్ తోటి నిగనిగలాడుతూ ఉన్నది పైరంతా కూడా. ఆ రైతు ఏం స్ప్రే చేశారు ఇంత పూత రావడానికి, గ్రోతింగ్ రావడానికి, అలాగే ఎలాంటి మందులు వాడారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి చూడండి ఒక్కసారి. ఇప్పుడు మనకు కావాల్సింది పూత కాత అలాగే ఫ్లవరింగు. చూడండి ఫ్లవరింగ్ ఎలా ఉందో, అబ్బా మొత్తం తోట అంతా కూడా ఎంత పెద్ద ఫ్లవర్లతోటి ఎంత నీట్గా వచ్చినాయి. ఫ్లవర్లో తామర పురుగుల అటాక్ అనేది కూడా లేదు, చిట్టాకులో తెగురు వచ్చింది. నమస్తే స్వామి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్. ఏ ఊరు మంది? రెడ్డిగూడెం సార్. రెడ్డిగూడెమా? తల్లాడ మండలం. డిస్టిక్ ఏమొస్తుంది? ఖమ్మం సార్. ఖమ్మమా? మీ మిరప పైరు ఇంత చిట్టాకులతోటి అండ్ మల్లెపూల తోట లెక్క రావడానికి మీరు ఎలాంటి సలహాలు సూచనలు, ఏ మందులు వాడారు? సార్ మొన్న వచ్చారు సార్. సార్ వచ్చి రెడ్డి ఇలా ఈ మందు ఉంది, ఇది వాడండి, మీ దాంట్లో కొద్దిగా బొబ్బు వచ్చే టైప్ ఉంది, ఇగురు లేదు, యుద్ధం ఇలా ఉంది, ఈ మందు అని డైనామిక్స్ ఇచ్చారు సార్. ఏది చెప్పారు సార్? డైనామిక్ పవర్ ట్రాక్స్, డైనామిక్ ఎక్స్ట్రా ఫ్లవర్. ఒకసారి ఇది డైనామిక్ అనేది, డైనామిక్ లిక్విడ్ ఫర్మెంట్ ఆర్గానిక్ కదా ఇది. ఈ కొట్టు డైనామిక్. ఓకే, మా అగ్రి సైన్స్ వాడేది. ఇది ఫ్లవర్, ఎక్స్ట్రా ఫ్లవరా? ఇది మల్లెపూల తోట లెక్క వచ్చిందే? వచ్చింది సార్. ఎట్లా నేను అనుకున్న సార్ ఇచ్చినప్పుడు రియాలజికల్ దాకా బిఎస్ఎఫ్ పై కొట్టాను, మరి మంచిగా ఉంది, మళ్ళీ సార్ ఇస్తున్నారు, ఏమన్నా ఎడలపాకు వచ్చిందా ఏంటి, ఇంతవరకు వాడలేదు అని అనుకున్నా. కాకపోతే చిట్టాకుతోటే వచ్చింది సార్. చిట్టాకులతో ఎగురు వచ్చిందా? ఎగురు బాగా వచ్చిందా? బాగా వచ్చింది. ముడతలు పోయినాయా? ముడతలు, బొబ్బలు కూడా చాలా వరకు తిరిగినాయా? బొబ్బలు కూడా కంట్రోల్ అయినాయి. నల్లులు చాలా తేడా వచ్చింది. అసలు అంతకు ముందు ఏమైనా కనిపించే నల్లులు? అంతకుముందు నల్లు ఉండేది, పోతే బొబ్బ వచ్చిన చెట్లు అంతే ఉండేది. కాకపోతే ఇప్పుడు కొద్దిగా లైట్ గా ఎగురు వచ్చింది. చిన్న అవుపడుతుంది. వచ్చే ఎగురు చిట్టాకులు వచ్చినా? చిట్టాకు వచ్చింది సార్. మెయిన్ ఏంటంటే భయం వేసింది సార్. భయం వేసింది మీకు? ఎందుకంటే భయం అంటే ఎడలపాకు వచ్చింది. ఎడలపాకు వస్తుంది, వచ్చింది సార్. పూత బాగా వచ్చిందా? పూత బాగా వచ్చింది సార్. గ్రోతింగ్ బాగుంది. బెట్ట మీద ఉంది కదా ఇప్పుడు? అవును, ఇప్పుడు బెట్ట మీద నీళ్ళు పెడదామని అనుకుంటాను సార్. కాకపోతే ఈ పూత మీద సెట్ అయిద్దని నీళ్ళు పెట్ట. మీకు బాగా పనిచేసినాయి? బాగా పనిచేసినాయి. వచ్చిన పని చేసినాయి. అంతకుముందు ఫ్లవరింగ్ ఇంత ఉండేది, అది కొట్టక ముందు